ఏపీలో రాజకీయ వేడి పీక్స్ లో ఉంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. ఓటర్లు ఎవరి పక్షాన నిలుస్తారనే విషయంలో స్పష్టత లేకపోవడంతో అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. ఏపీలో తాడేపల్లిగూడెం సీట్లో ప్రస్తుతం అటువంటి పరిస్థితే నెలకొని ఉంది. ఏపీలో తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం పూర్తి రాజకీయ అవగాహన ఉన్న ప్రాంతం. అక్కడి ఓటర్లు అభ్యర్థులను పూర్తిగా పరిశీలించి ఓటు వేస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా నడిబొడ్డున ఉన్న తాడేపల్లిగూడెం ప్రజలు ఎప్పుడు ఎవరికి పట్టం కడతారో చెప్పడం దాదాపుగా సాధ్యం. గతంలో ఈ నియోజకవర్గంలోని ఫలితాలే దీనికి నిదర్శనం. ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీతో పాటు కాంగ్రెస్, బీజేపీ, ప్రజారాజ్యం పార్టీలను కూడా ఈ నియోజకవర్గం ప్రజలు గెలిపించారు. ప్రతి పార్టీని ఆదరించారు, హక్కున చేర్చుకున్నారు. అటువంటి తాడేపల్లిగూడెం ఓటర్లు ఈసారి ఎవరికి అండగా నిలుస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. విద్యా, వ్యాపార రంగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న తాడేపల్లిగూడెంలో ఈసారి జరిగే ఎన్నికలు హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణను వైసీపీ మరోసారి బరిలోకి దింపింది. ఇక డిప్యూటీ సీఎం కి ప్రత్యర్థిగా జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. పొత్తులో భాగంగా తాడేపల్లిగూడెంను జనసేనకు కేటాయించింది టీడీపీ. వీరిద్దరికీ ఆ నియోజకవర్గంలో మంచి పట్టుంది. అయితే ఆ స్థానంలో ఉన్న ఓటర్లు ఎవరి వైపు ఎక్కువ మొగ్గు చూపుతారనే విషయం ఎవరికీ అంతుపట్టడం లేదు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగితే 7 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 5 సార్లు టీడీపీ గెలిచింది. ప్రజారాజ్యం, బీజేపీ, వైసీపీ పార్టీలు కూడా ఒక్కసారి విజయం సాధించాయి. ఇక త్వరలో జరగనున్న ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. గత 5 ఏళ్లలో నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశామని ఆయన చెప్తున్నారు. నియోజకవర్గంలో అన్ని రోడ్లు నూతనంగా నిర్మించామని, వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని ఓటర్లకు గుర్తు చేస్తున్నారు. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులే మళ్లీ తనను గెలిపిస్తాయని కొట్టు సత్యనారాయణ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రతిపక్షం మాత్రం నియోజకవర్గంలో అభివృద్ధి కన్నా అవినీతి ఎక్కువ ఉందని ఆరోపణలు గుప్పిస్తోంది. గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన బొలిశెట్టి 3వ స్థానంలో నిలవగా ఈసారి టీడీపీ, బీజేపీ మద్దతుతో ఎన్నికల బరిలో దిగుతున్నారు. అధికార వైసీపీకి గట్టి పోటీ ఇస్తున్నారు. 2019లో చతుర్ముఖ పోటీ జరగడంతో ఓట్లు చీలి డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఏకంగా 16,000 ఓట్ల తేడాతో గెలిచారు. ఈసారి వైసీపీ ఒకవైపు, మిగిలిన 3 పార్టీలు ఒకవైపు నుంచి పోరాడుతూ ఉండటంతో తాడేపల్లిగూడెం రాజకీయం ఆసక్తికరంగా మారింది. తాడేపల్లి నియోజకవర్గంలో 60% జనాభా కాపులే ఉన్నారు. దీంతో ప్రతి పార్టీ కాపులకే ఇక్కడ టికెట్లు ఇస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. కాపు ఓట్లపైనే గురిపెట్టిన జనసేన జోరుకు వైసీపీ నేతలు బ్రేక్ వేస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో తన వారసుని పోటీకి పెట్టాలని భావించిన డిప్యూటీ సీఎం అధిష్టానం ఆదేశాలతో మళ్లీ రంగంలోకి దిగారు. దేవాదాయ శాఖ బాధ్యతలు చూస్తున్న కొట్టు తాడేపల్లిగూడెంలో పట్టు సడలలేదని, మళ్లీ గెలవడం ఖాయమని భావిస్తున్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలే తనకు శ్రీరామ రక్ష అని కొట్టు సత్యనారాయణ భావిస్తున్నారు. తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపాడేస్తున్నారు. ప్రతిపక్షాలు మాత్రం డిప్యూటీ సీఎంపై ఆరోపణలే అస్త్రంగా చేసుకుంటున్నాయి. మొత్తానికి తాడేపల్లిగూడెంలో రాజకీయం హాట్ టాపిక్ గా మారింది. ఇరు పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలతో రాజకీయాన్ని రక్తి కట్టిస్తూ ఉండటంతో ఎవరిది పైచేయి అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో ఓట్ల చీలికతో విక్టరీ కొట్టిన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఇప్పుడు ఎలా గట్టెక్కుతారనేది ఉత్కంఠ రేపుతోంది. ఇదే సమయంలో 3 పార్టీల మధ్య సాఫీగా ఓట్ల బదిలీ జరిగితేనే జనసేనకు ఫలితం దక్కే పరిస్థితి కనిపిస్తోంది. అనుకున్న స్థాయిలో కార్యకర్తల మధ్య సమన్వయం సాధించని పక్షంలో జనసేనకు డేంజర్ సిగ్నల్ అంటున్నారు పరిశీలకులు. మరి ఈ హోరాహోరీ పోరిలో తాడేపల్లిగూడెం ఎవరికి జై కొట్టనుందనేది చూడాలి. అనుకున్న స్థాయిలో కార్యకర్తల మధ్య సమన్వయం సాధించని పక్షంలో జనసేనకు డేంజర్ సిగ్నల్ అంటున్నారు పరిశీలకులు. మరి ఈ హోరాహోరీ పోరిలో తాడేపల్లిగూడెం ఎవరికి జై కొట్టనుందనేది చూడాలి. 1955లో ఏర్పడిన తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రస్తుతం నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఉంది. తాడేపల్లిగూడెం పట్టణంతో పాటు తాడేపల్లిగూడెం రూరల్, పెంటపాడు మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. మొత్తం 2,14,554 మంది ఓటర్లుండగా వీరిలో మహిళలే సగం మంది ఉన్నారు. 1,09,000 మహిళా ఓట్లే ఎన్నికల్లో కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది.
సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.